మీ అందరికీ క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. బైబిల్ నుంచి మరొక మంచి అంశాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే దేవాలయ సంరక్షకులు. దేవాలయ సంరక్షకులు అనగా దేవుడు నివసించే దేవాలయమును సంరక్షించేవారు అని అర్థం, కాపాడేవారు అని అర్థం. దేవాలయాన్ని ఎందుకు కాపాడాలి? ఎందుకంటే అది దేవుడు నివసించే చోటు. ఆయన నివసించే స్థలం అత్యంత పరిశుద్ధమైనది, పవిత్రమైనది అని మనం భావిస్తాం. దేవుడు పవిత్రతను కోరుకుంటాడు, పరిశుభ్రతను, పరిశుద్ధతను కోరుకుంటాడు. కనుక ఆ దేవాలయాన్ని మరి పాత నిబంధన కాలంలో దేవుడు నివసించే ఆ పరిశుద్ధ స్థలానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో అన్నది మరి ఇశ్రాయేలీయులు వారు ఆచరించిన నియమ నిబంధనలు మనం చదవగలిగితే నిజంగా ఆ గుడారంలోనికి వెళ్ళేటప్పుడు కావచ్చు, తరువాత దాన్ని ఆలయంగా మలిచినప్పుడు కావచ్చు, ఎటువంటి మరి పరిశుద్ధత విషయంలో యాజకులైన వారు శిక్షణ తీసుకొని ఆ పరిశుద్ధతను కాపాడారు అన్నది మనకు అర్థమవుతుంది. లేవియాకాండంలో వాళ్ళు చేయవలసిన పనులు, వాళ్ళు చేయవలసిన యాజక ధర్మంలోని అనేక విషయాలను గూర్చి విశదీకరించడం జరిగింది. ఎందుకంటే అది నేను నివసించే చోటు అని దేవుడు వాళ్ళకి చెప్పాడు కనుక. చివరికి ఆయన కొండ మీద దిగినప్పుడు కూడా ఎవరు ఆ కొండను తాకకూడదు. ఏ జీవైనా, ఎద్దు కావచ్చు, మేక కావచ్చు, ఒకవేళ కొండను తాకినా అది వెంటనే చంపబడాలి అని దేవుడు మోషేతో మాట్లాడినప్పుడు, ఆ సీనాయి పర్వతం మీద ఆయన దిగినప్పుడు ఇశ్రాయేలీయులందరికీ ఆయన ఇచ్చిన ఆజ్ఞ. ఎందుకంటే యెహోవా పరిశుద్ధుడు అనే గాన ప్రతిగానాలు దేవదూతలు చేస్తున్నారు అంటే అర్థం నిజంగా ఆయన ఎంత పరిశుద్ధుడు కాకపోతే దినమెల్లా వారు గాన ప్రతిగానాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఎందుకు చేయాలి చెప్పండి? అంటే పరిశుద్ధత విషయంలో ఆయన ఎంతటి నియమావళి పాటిస్తున్నాడో అన్నది, జాగ్రత్తలు పాటిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. చివరికి ఆయన ఉన్న చోటు పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము అని ఉంటుంది దేవాలయంలో. అది అతి పరిశుద్ధ స్థలం అనగా యెహోవా నివసించే మందసం. ఇరువైపులా కెరూబులుండి ఆ కెరూబుల మధ్య ఆయన నివసించే స్థలంగా దాన్ని ఆయన ధృవీకరించారు గనుక అక్కడికి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే యాజకుడు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి లేదు. పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి రావచ్చు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రం ఒక్కసారి మాత్రమే వెళ్ళాలి. ఎందుకు ఇంత నిష్టను పాటించమని చెప్పాడు అంటే ఆయన పరిశుద్ధుడు గనుక. అందుకే నూతన నిబంధనలో కూడా అన్నాడు, మీ తండ్రి పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులయుండుడి అన్నాడు. ఆల్రెడీ మనం పాఠంలో మనం చెప్పుకున్నాం పరిశుభ్రత, పరిశుద్ధత. దేవుడు దేనిని కోరుకుంటున్నాడు అంటే రెండిటికీ ఆయన ఎంతటి ప్రాధాన్యతని ఇచ్చారు అన్నది ఆ పాఠంలో మనం నేర్చుకున్నాం. అయితే ఇక్కడ దేవాలయము అనగా ఆయన నివసించే చోటు, సాక్షాత్తు దేవుడే నివసించే చోటు. ఆ నివసించే చోటును ఎంత పవిత్రంగా చూడమన్నాడు అంటే ఎడ్ల బండి కాలు జారినందుకు, ఉజ్జా చేయి చాపి దాన్ని పట్టుకున్నందుకు ఆయనకి ఏం సంభవించిందో అది మనం చదువుకున్నాం చరిత్రలో. ఆయన ప్రాణమే పోయింది. ఎందుకంటే ఎవరు తాకడానికి వీల్లేదు. తాకాలి అంటే దానికి అర్హత కావాలి. దాన్ని మోయాలి అంటే దానికంటూ కొన్ని నియమావళి పాటించాలి.
ఇన్నిటిని పరిశుద్ధుడైన తండ్రి గుర్తిస్తున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయన ఉన్న చోటు ఎంత పవిత్రమైనదో అదే ఆలయం, అదే దేవాలయం. ఆ దేవాలయం విషయంలో ఆయన తాను నివసించడానికి మొట్టమొదటిసారిగా దావీదుకి ఆయనకు తలంపు కలిగింది. అది సొలొమోను ఆచరణలో పెట్టారు. ఆ పెట్టిన ఆచరణను బట్టి అది నిర్మాణం కొనసాగింది. చివరికి అది ఎంతకాలం కట్టబడిందంటే బంగారు దేవాలయం. ఏమండి, నిజంగా ఆ నిర్మాణాన్ని గురించి మనం ఆలోచించగలిగితే మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయం 51వ వచనం. ఈ ప్రకారము రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేసిన పని అంతయు సమాప్తమాయెను. మొట్టమొదటిసారిగా బంగారు దేవాలయ నిర్మాణం కోసం వ్రాయబడుతున్న సందర్భం. మరియు సొలొమోను తన తండ్రి అయిన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములను తెప్పించి యెహోవా మందిరపు ఖజానాలో ఉంచెను. ఏమండి, నిజానికి బంగారు దేవాలయాన్ని నిర్మించటంలో అది ఒక ప్రతిష్టాత్మకమైనది. ఎందుకంటే అప్పటి వరకు ప్రపంచ చరిత్రలో బంగారు దేవాలయం అన్నది నిర్మాణం జరగలేదు. బంగారు దేవాలయం అన్నది జరగలేదు, ఎవరు కట్టలేదు. ఒకవేళ దేవాలయాల్లో గుమ్మాలను బంగారం పెట్టుకున్నారేమో, లేదా వాళ్ళు చేసుకున్న విగ్రహాలను బంగారమయంగా వాళ్ళు మలుచుకున్నారేమో, కానీ టోటల్గా దేవాలయం అంతటినీ బంగారంగా ఒక్క దావీదే చరిత్రలు చేశాడండి. ఇప్పటికీ కూడా మన దేశంలో స్వర్ణ దేవాలయం ఉంది, మరి సిక్కుల పవిత్ర స్థలం. మరి దాని మీద ఆ గోపురానికి మొత్తం అంతా బంగారాన్ని పూసినట్లుగా మనకు కనబడుతుంటుంది. ఇలా వారు నమ్మిన దేవుళ్ళు, వారు కొలిచే దైవాల విషయంలో అక్కడక్కడ కొంత మాత్రమే బంగారాన్ని వాళ్ళు ప్రతిష్ఠించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ దావీదు యావత్తు దేవాలయం అంతటినీ కూడా ఆయన బంగారమయంగా చేశాడు. అంటే ఆ దేవాలయానికి దేవుడు ఎంత ప్రాధాన్యతనిచ్చాడో అన్నది మనం తెలుసుకోవాలి. కనుక అలా మొట్టమొదటిసారిగా కట్టిన ఆ బంగారు దేవాలయం దేవుడికి ప్రతిష్ఠించాడు. కొన్ని వేల మరి బలులను ఆయన అర్పించినట్లుగా ప్రతిష్ఠిత సమయాన్న మనం చరిత్రలో చదువుకున్నాం. కానీ చివరికి ఏమైంది? ఆ దేవాలయంలో నేను ఉంటాను, ఏమండి, నేను ఉండను అని దేవుడు చెప్పాడు. ఇది నాకు సరిపోతుందా అన్నాడు. కానీ నా దేవాలయం కదా ఇది, ఏమండి, నా దేవాలయం కదా ఇది, నేను ఉండే చోటు కదా ఇది. మరి దానికి ఎందుకు యాజక ధర్మం చేయమన్నాడు? అసలు నేనే ఉండనప్పుడు దానికి కొలతలు ఎందుకు చెప్పాలి? ఏమండి, ఆలోచించారా ఏ రోజైనా? నేను ఉండను అని చెప్పిన ఆయన ఎందుకు మందసం విషయంలో కొలతలు చెప్పాలి? యాజక ధర్మం కోసం ఎందుకు ఆయన నేర్పించాలి? ఏం చేయాలో ఏం చేయకూడదనే నియమావళి ఎందుకు ఆయన పాటించమని చెప్పాలి? అంటే దేవుని కొరకు ఏదైనా ప్రతిష్ఠించబడింది అంటే దానిని దేవుడు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు. ఆయన ఇది నాది. ఏమండి, మనది కానంత వరకు వేరండి. మనది కానంత వరకు ఏదైనా వేరు, కానీ మనది అయిన తరువాత దాన్ని ఎలా చూసుకుంటాం మనం? వివాహం కానంత వరకు స్త్రీ వేరుగా పురుషుడు వేరుగా ఉంటారు. కానీ పెద్దలు కుదిర్చిన తరువాత, వివాహం జరిగిన తరువాత, తాళిబొట్టు కట్టిన తరువాత ఆ పురుషుడు ఆమెపై, తన భార్యపై ఎలాంటి అభిప్రాయం కలిగి ఉంటాడు? ఈమె నా సొత్తు. తాళి కట్టడం ముందటి వరకు ఆమె ఎవరు, నేనెవరు? కేవలం పెద్దలు కుదిర్చారు, మాట్లాడుకున్నారు. కానీ ఎప్పుడైతే తాళి పడిందో అప్పుడు ఏమనుకుంటాడు? ఈమె నా సొంతం. అలాగే భార్య కూడా అనుకుంటుంది, ఈ భర్త ఈయన నా సొంతం. దేవుడు కూడా అంతేనండి. ఆయనకి ప్రతిష్ఠించినంత వరకు ఏది తనది కాదు. కానీ ఒకసారి నాకు ఇచ్చావుగా, నాకు ప్రతిష్ఠించావుగా, నాది అని చెప్పావుగా, నేను ఉండాలి అని కోరుకున్నావుగా, అయితే అది చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా పవిత్రంగా ఉండాలి. ఆకాశ మహాకాశములు పట్టజాలని నేను నువ్వు కట్టించిన ఈ మందిరంలో ఎలా పడతాను అని ప్రశ్నించిన దేవుడే మందసం విషయంలో ఎంత భద్రత పాటించమని చెప్పాడు, ఎన్ని నియమావళి చేయమని చెప్పాడు. అంటే తన కోసం ప్రతిష్ఠించబడింది కనుక
నా దేవాలయంగా దేవుడు దాన్ని పరిగణించుకున్నాడు. అది ఆయన ఆలయం, నా కోసం కట్టబడిన మందిరం. నా కోసం కట్టాడు నా కుమారుడు దావీదు, సొలొమోను ఇద్దరు కట్టారు, నా పిల్లలు నా కోసం. అది దేవుని యొక్క ఆలోచన దానిపైన. అయితే మనుషులు దాని మీద దాడి చేశారు. చరిత్రలో కట్టబడిన ఆ దేవాలయాన్ని కూల్చటం జరిగింది. ఎప్పుడు? ఏమండి? రెండవ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. రెండవ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరియు బబులోను రాజు అయిన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడగు నెబూజరదాను యెరూషలేమునకు వచ్చాడు. ఏమండి? యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఎండ్లన్నిటినీ, గొప్పవారి ఎండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించెను. దేని కాల్పించారటండి? గొప్పవాళ్ళ ఇళ్లతో పాటు యెహోవా మందిరమును, రాజనగరును, యెరూషలేమునందున్న ఎండ్లను, గొప్పవారి ఎండ్లను తగలబెట్టించాడు. అంటే మొట్టమొదటిసారిగా దేవుని ఆలయం పైన దాడి జరిగింది. దేవుని ఆలయం పైన దాడి జరిగింది, నాశనానికి గురైంది. అప్పుడు దేవుడు ఏమనలేదండి, కాముగా ఊరుకున్నాడు. ఎందుకంటే మనుషులు కోరుకున్నారు నేను ఉండాలని. అది పవిత్ర స్థలంగా నేను దాన్ని పవిత్రపరిచాను. నేను నివసించాలి అని నా పిల్లలు కోరుకున్నారు, నేను వారి మధ్య ఉండాలి అని. ఎందుకంటే నేను డేరాల్లో, గుడారాల్లో వాళ్ళ మధ్య నేను తిరుగుతూ వచ్చాను. సరే, వాళ్ళు బంగారు దేవాలయం కట్టినా, గుడారం ఉంచినా, నేను వాళ్ళ మధ్యన ఉండడం అయితే ఖాయం. వాళ్ళు విడిచిపెట్టను, నేను వారితోనే ఉంటాను. అది బంగారు దేవాలయమైనా, లేదంటే ఒక సాధారణమైన ఒక డేరా అయినా, నా పిల్లలు నాకు ముఖ్యం. ఎందులో ఉంచారు అన్నది కాదు ముఖ్యం. నిజంగా తండ్రి మనసు ఎంత గొప్పదో చూడండి. కనుక దాడి జరిగిన బంగారు దేవాలయాన్ని గురించి పెద్దగా పట్టించుకోలేదు ఆయన. దాడి చేశారు, బంగారం కాబట్టి శత్రువులు కళ్ళు దాని మీద పడ్డాయి. అందుకు వాళ్ళు బంగారాన్ని కొల్లగొట్టడం కోసం వాళ్ళు ఏం చేశారు? ఏమండి? నిప్పండించేశారు. ఎందుకంటే బంగారం కరిగిపోతుంది కదా. మరి గోడలకు తాపించబడిందంతా కూడా వీళ్ళంతా దాన్ని చెక్కి దాన్ని పనిముట్లతో తీయాలి అంటే చాలా టైం టేకింగ్. అందుకే ఏం చేశారు? నిప్పంటిచ్చేసి మండిపోయిన తర్వాత ముద్దలు ముద్దలుగా కిందన కారిపోతే ఆ ముద్దలను, బంగారపు ముద్దలను తీసుకుని పోయారు వాళ్ళు సులువుగా. పైకి అంతా వెళ్ళి వీరు చేయలేరు కదండి. కనుక నిప్పంటించేసరికి అదంతా కింద కారిపోయింది బంగారం మంటకి. అలా బంగారాన్ని వాళ్ళు దోచుకోవడం ప్రారంభించారు. ఇలా మొదటి దాడి దేవుని దేవాలయం మీద జరిగినప్పుడు ఏమండి, ఇంతకీ ఎంతకాలం కట్టారు దాన్ని? ఆ బంగారు దేవాలయాన్ని కట్టడానికి యూదులు అంటారు యేసుప్రభుతో చెబుతూ, యోహాను సువార్త చూడండి ఎంతకాలం నిజంగా దేవాలయాన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో. యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనం అండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో, యూదులు ఈ దేవాలయముని 46 సంవత్సరములు కట్టిరే. అబ్బా, ఇంచుమించు 50 ఏళ్ళండి. 50 ఏళ్ళు పట్టిందటండి కట్టడానికి. దాడి చేయడానికి కొద్ది రోజులు దాడి చేశారు, నిప్పంటించేశారు, దాన్ని దోచుకున్నారు. రాజా మరి దేహ సంరక్షకుల అధిపతి నెబూజరదాను ఏం చేశాడు? దోచుకెళ్ళిపోయాడు మొత్తం సామాన్లన్నిటినీ కూడా. కానీ దేవుడు ఏమనలేదండి. దేవుడు ఏమనలేదు. అప్పుడు మరలా ఏమనుకున్నారో తెలుసా? ఏమండి, మరలా కట్టాలి. ఎందుకంటే మంటలతో కాల్చేశారు కదండి, మంటలతో కాల్చేశారు. కట్టాలి అని పాపం మరలా ఇశ్రాయేలీలు, అయ్యో మా దేవుని మందిరం పాడైపోయిందే, మా దేవుడు నివసించే పవిత్ర స్థలమే, ఏంటి మా పితరుడైన దావీదు గొప్పగా ఆలోచించి కట్టించాడు, కానీ శత్రురాజులు వచ్చారు, వాళ్ళు దాడి చేశారు, దేవాలయం కొల్లగొట్టబడింది, నిప్పులతో అంటించబడింది అని రెండోసారి వాళ్ళు కట్టడానికి పూనుకున్నారండి. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 16-17 వచనాలు.
నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 16-17 వచనాలు, అయితే అప్పటి నుండి నా పనివారిలో సగము మంది పని చేయుచు వచ్చిరి, సగం మంది ఈటెలను, బళ్ళెములను, విండ్లను, కవచములను ధరించిన వారే వచ్చిరి. అధికారులు యూదులలో ఆయా ఇంటివారి వెనుక నిలిచిరి. గోడ కట్టువారును, బరువులు మోయువారును, బరువులు ఎత్తువారును ఒక్కొక్కరు ఒక చేతితో పని చేసే, ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉండిరి. ఏమండి, ఇంతకీ రెండోసారి కట్టినప్పటికీ దాన్ని ఎలాంటి ఇబ్బందుల మధ్య కట్టారండి? అంటే మరలా ఒకవేళ అంటే పూర్తిగా దోపిడీ చేయలేదండి. వచ్చాడు, కొంతవరకు కొల్లగొట్టుకొని పోయాడు, కానీ ఇంకా బంగారం, విలువైన వస్తువులు అందులో ఉన్నాయి, ఖజానా. మరలా వీళ్ళు రెండోసారి దాన్ని కట్టడానికి ప్రారంభించి పూనుకున్నారు. ఎందుకు? వీళ్ళు దాన్ని సంరక్షించటం కోసం ఏం చేశారట? ఆ దేవాలయాన్ని కాపాడడం కోసం ఏం చేశారండి? వీళ్ళు ఏం చేశారట? పనివారిలో సగం మంది పని చేయుచు వచ్చిరి, సగం మంది ఈటెలను, బళ్ళెమును, విండ్లను, కవచములు ధరించిన వారే వచ్చిరి. అంటే ఎందుకు ఆయుధాలు పట్టుకున్నారు వీళ్ళంతా? దేవాలయాన్ని సంరక్షించాలి మేము. మరలా ఒకవేళ దేవాలయం మీద దాడి జరిగితే ఆ దేవాలయం దాడికి గురి కాకుండా మేము అడ్డుపడాలి. ఇది దేవుని పరిశుద్ధ స్థలము. అదే కదండి వాళ్ళ మనసు. అధికారులు యూదులలో ఆయా ఇంటివారు వెనుక నిలిచిరి. గోడ కట్టువారు, బరువులు మోయేవారు, బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేసి ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారంటే, ఒక చేతితో ఆయుధం పట్టుకున్నారట, ఒక చేతితో తాపి అయితే తాపి, ఒక చేతితో గుణపం అయితే గుణపము. ఏమండి, పనిముట్టు, నిర్మాణానికి కావలసిన పనిముట్టు ఒక చేతితో పట్టుకున్నారు. శత్రువు వస్తే ఎదిరించడానికి ఒక చేతితోని ఆయుధాన్ని పట్టుకున్నారటండి. ఎందుకు? దేవాలయాన్ని సంరక్షించడానికి. మా దేవుడు నివసించే దేవాలయం పరిశుద్ధ స్థలము, అది దాడికి గురైంది ఇప్పటికే, కనుక మేము దాన్ని కాపాడుతాం, మేము దాన్ని కాపాడుకుంటాం అని అలా దేహ సంరక్షకులు. ఏమండి, ఏం సంరక్షకులు వీళ్ళు? దేవాలయ సంరక్షకులు. పనిముట్టు పట్టుకొని, ఏమంటే ఆయుధం పట్టుకొని నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? శత్రువు వస్తే ఎదిరించి ఈ దేవాలయాన్ని కాపాడాలి. అవునండి, మొత్తానికి కట్టారండి. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. బబులోను రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు రాజైన కోరెషు దేవుని మందిరము తిరిగి కట్టుటకు ఆజ్ఞ ఇచ్చెను. సరే, కట్టుకోండి 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 ఆజ్ఞ ఇచ్చాడు. బబులోను రాజు మొదటివాడేమో కూలగొట్టాడు, మరో బబులోను రాజు కోరెషు ఏలుబడి వచ్చేసరికి సరే కట్టుకుంటారా అంటే వీళ్ళందరూ వెళ్ళి బతిమాలుకున్నారు. అయ్యా, మా దేవాలయం పడగొట్టబడింది, మేము దాన్ని బాగు చేసుకుంటాం. సరే, బాగు చేసుకోండి, పర్మిషన్ ఇచ్చాడు. ఏమండి, ఎజ్రా గ్రంథం అదే 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. యూదుల పెద్దలను కట్టించుచు ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపిరి. అబ్బా, సంరక్షిస్తూ తిరిగి నిర్మాణ విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నారండి. ప్రవక్త అయిన హగ్గయి, ఇదో కుమారుడైన జకర్యా హెచ్చరిస్తున్నారు, జాగ్రత్త, ఈ పని ఇలా చేయండి, ఈ పని ఇలా చేయండి, ఈ పని ఇలా చేయండి. ఏమంటే మనకి జాతీయ సదస్సు వస్తుంది అనగానే అప్పుడే అక్టోబర్ నుంచి పనులు ప్రారంభమైపోయాయండి. ఫిబ్రవరి నుంచి మరలా పైన ఫ్లోర్ నిర్మాణం ప్రారంభమైపోయిందండి. ఎందుకంటే రేపు 2024 జనవరిలో జరగవలసిన సదస్సు, అక్కడ చాలామందికి అక్కడ వసతి ఇవ్వాలని సంవత్సరం ముందుగా అనేక నెలలుగా పని ప్రారంభమైంది. పనిచేస్తున్నారు ఇప్పటికీ చాలామంది కష్టపడి పిల్లలు. ఎవరి కోసం? దేవుని పని అని, దేవుని కోసం. ఇక్కడ కూడా తమ దేవాలయాన్ని కాపాడుకోవడం కోసం ఆ రోజు వాళ్ళు ఏం చేశారంటే హెచ్చరించారట. జకర్యా ప్రవక్తలు కదండి వీళ్ళంతా. హెచ్చరించుచున్నందున పని బాగుగా జరిపి, దగ్గర లేకపోతే ఎలాగా? ఇప్పుడు అక్కడ మోదల్స్లో పని చేయించడానికి ఎంతోమంది డెప్యూటీ డైరెక్టర్లు వెళ్తున్నారు. ఒక రాజేంద్ర బాబు గారు, తర్వాత ఏమండి బాబురావు గారు, ఏమండి ఈ డెప్యూటీ డైరెక్టర్లు సంతోష్ కానీ, ఉపేందర్ కానీ, ఎందుకు అడిషనల్స్ కానీ వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారంటే, నాయన అక్కడికి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెప్తూ పనులు ఎలా జరుగుతున్నాయి చూడండి నాయన, దగ్గరుండాలి, వాళ్ళు హెచ్చరించాలి, ఇలా చేయండి, ఇలా చేయండి. అవును, అలా హెచ్చరించారట. అలా హెచ్చరించినప్పుడు ఏం జరిగిందంటే, ఈ ప్రకారం ఇశ్రాయేలు దేవుని ఆజ్ఞను అనుసరించి వారు కట్టించుచు కోరెషు, దర్యావేషు, అర్థహ, షస్తాను, పారసీక దేశపు రాజుల ఆజ్ఞ చొప్పున ఆ పని సమాప్తము చేసిరి. అబ్బా, మరలా కట్టారటండి రెండోసారి దేవాలయాన్ని.
ఏమంటే దేవుడు తన ఆలయాన్ని కాపాడుకోలేడా? మనుషులు ఎందుకంటే ఆయుధాలు పట్టుకొని కాపాడాలి? మహాశక్తిమంతుడు కదా. తన దేవాలయం మీద శత్రువులు దండెత్తుతున్నప్పుడు తన ఆలయాన్ని ఎందుకు దేవుడు కాపాడుకోలేకపోయాడు? అసలు తన ఆలయమా? కట్టినప్పుడే సొలొమోనుతో ఏమన్నాడు? నాయన మహాకాశాల మీద కూర్చుంటానయ్యా, నువ్వు ఉన్నావే భూమి, అది నా పాదపీఠం నాయన. నా కొరకు మీరు ఎలాంటి మందిరాన్ని కడతారు, నేను పడతాను అందులో, నేను ఉండను కదా. అంటే నా మందిరం కాదు, ప్రతిష్ఠించబడినా పరిశుద్ధత ఉండాలి అని చెప్పినా, దాని భద్రత విషయంలో జాగ్రత్తగా నాయన పాటించండి నియమావళిని చెప్పినా, దాడి జరుగుతున్నప్పుడు మాత్రం ఏమనలేదండి, ఏమనలేదు. ఆయన తలుచుకుంటే అగ్నిగంధకాలు కురిపించి చంపేలేడండి సైన్యాల్ని. ఒకప్పుడు ఇశ్రాయేలుని రక్షించడానికి, అవునా, నక్షత్రాలు పోరాటం చేశాయి. రాజుల పక్షాన దేవుడు యెహోవా యుద్ధానికి దిగాడు, శత్రువులు మట్టి గలిపించాడు. పరోక్షంగా దేవుడే యుద్ధం చేసి శత్రువుల్ని పారిపోచేసిన ఆయన మహాశక్తి తాను నివసించే దేవాలయం విషయం దాడికి గురవుతున్నప్పుడు మనుషులు ఎందుకంటే సంరక్షకులుగా ఉన్నారు? వాళ్ళు ఎందుకంటే ఒక చేత్తో పనిముట్టు, ఒక చేత్తో ఆయుధం పట్టుకొని దేవాలయాన్ని సంరక్షిస్తున్నారు, కాపాడుతున్నారు? దేవుడు కాపాడు కూడా కాపాడడు. దేవుడు కాపాడడు. నువ్వు కోరుకున్నావు కదా నేను ఉంటానని, నా కోసం కదా నువ్వు కట్టించావు, నా కోసం నువ్వే కదా ప్రతిష్ఠించావు, కనుక దాన్ని కాపాడుకోవలసిన బాధ్యత కూడా నీదే. ఏమండి, యెహోషువ కాలంలో యుద్ధం చేశాడు, న్యాయాధిపతుల కాలంలో యుద్ధం చేశాడు. దేవుడే స్వయంగా ఇశ్రాయేలు పక్షాన యుద్ధం చేసిన దేవుడు దేవాలయం మీద దాడి జరుగుతున్నప్పుడు ఎందుకండి వారి పక్షాన యుద్ధం చేయలేదు? నువ్వు కట్టుకున్నావుగా నేను ఉండాలి అని, నువ్వు కాపాడుకో, అది పవిత్రమైనదే. సరే మందసం కదా, నా మందసం అక్కడ పెట్టండి, దాన్ని కాపాడుకోవాలి, కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. అందుకే నేను మధ్యలో దూరను, శత్రురాజులు వచ్చినా దండెత్తినా. చివరికి యేసుప్రభు ఈ రెండోసారి కట్టారు కదండి, యేసుప్రభు కాలం వచ్చిందండి. ఎజ్రా నెహెమ్యా కాలంలో కట్టారు రెండోసారి. యేసుప్రభు కాలం వచ్చేసరికి అప్పటికి ఇంకా కట్టినవే శిథిలాలుగా కనబడుతున్నాయి. కట్టినవే శిథిలాలు అయిపోయి అప్పటికి 100 సంవత్సరాలు గడిచిపోయి కనుక. అప్పుడు యేసుప్రభు చూచి ఏమన్నాడు? అపోస్తులు చూపిస్తున్నారట మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, ప్రభువా చూసావా ఈ దేవాలయం ఎంత గొప్పదో, ఓ మన పితరులందరూ కట్టారు. అప్పుడు యేసుప్రభు దాన్ని చూసి ఏమన్నాడు? మీరు ఈ దేవాలయం కోసం గొప్పగా నాకు చెప్తున్నారే, అమ్మో ఇది నా తండ్రి ఆలయం అన్నాడా? అలా అనలేదండి. 24వ అధ్యాయం 2వ వచనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 2వ వచనం అండి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు, నాకు చూపిస్తున్నారే, రాతి మీద రాయి ఒకటైనను నిలవదు, పడద్రోయబడుతుంది మొత్తం అంతా. అదేంటండి భవిష్యత్తు చెప్పేశాడు అంటే? మరి దేవాలయ సంరక్షణ లేదా? మరి కాపాడవలసిన వాళ్ళంతా ఏమైపోయారు? ఉన్నారు, యూదులు ఉన్నారు. దేవాలయాన్ని కాపాడుకోవాలి. మీరు నమ్మరండి, రెండోసారి కట్టబడిన దేవాలయాన్ని కూల్చడానికి టైటస్ వచ్చాడండి. క్రీస్తు తదనంతరం యేసుప్రభు చెప్పాడే మత్తయి సువార్త 24:2 ఈ మాట, రాతి మీద రాయి నిలబడదన్నాడే, ఆ మాట నెరవేర్చడానికి వచ్చాడండి. అప్పటికింకా బంగారం ఉందండి, అప్పటికింకా గోడల్లో బంగారం ఉందండి. ఆల్రెడీ కాల్చిన తర్వాత వాళ్ళు నిప్పంటిచ్చినప్పుడు ఆ బంగారం పునాదుల్లోకి దిగిపోయిందండి, గోడల యొక్క పునాదుల్లోకి దిగిపోయిందండి. అందుకు టైటస్ వచ్చాడండి. వాడొచ్చి ఏం చేశాడో తెలుసా? ఈ బంగారం లోపలికి దిగిపోయింది కాబట్టి రాయి విడగొట్టి బంగారం తీసేయండి. ఎందుకంటే రాయి పోద్ది, విడిపోద్ది, పిండి అయిపోద్ది. కానీ బంగారం ఏమవుతుంది? మెటల్ కదా, అది చాలా విలువైనది. ఇంచుమించు రాజులు అధికారులు అంతా బంగారు పిచ్చోళ్లే, వాళ్ళ ఖజానా అంతా బంగారంతో నింపుకోదలిచిన వాళ్ళంతా. కనుక ఏం చేశాడు? పునాదుల్లోనికి దిగిపోయిన ఈ బంగారం మనకు కావాలి కాబట్టి మొత్తం తోసేయండి, గోడలు కూలగొట్టేయండి, కాలిపోయి రాళ్ల మధ్యకి దిగిపోయింది కాబట్టి రాయి విడదీసి మధ్య నుండి బంగారాన్ని కలెక్ట్ చేసేయండి అని ఆజ్ఞాపించేశారండి. ఎప్పుడు? టైటస్ వెస్పాసియన్. చరిత్రలో చాలాసార్లు మీకు చెప్పాను ఈ చరిత్ర. అంటే దేవాలయ సంరక్షణ కోసం కొన్ని లక్షల మంది యూదులు చచ్చిపోయారండి. తెలుసా మీకు? లక్షల మంది సైన్యం వచ్చేసింది.
దాడి జరిగింది. అదే యెరూషలేము మీద దాడి అండి. గొప్ప హింస అన్నాడు చూసారా? అందరూ పారిపోయారు చూసారా? అది క్రీస్తు తదనంతరం అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయంలో గొప్ప సంఘానికి సంభవించిన గొప్ప హింస. ఆ దేవాలయం లోనికి, పరిశుద్ధమైన స్థలం లోనికి ప్రవేశించడం కోసం సైన్యాలన్నీ కూడా, రోమా సైన్యాలు ఎంటర్ అవుతున్నప్పుడు నిజంగా యూదులు యుద్ధం చేశారండి. యుద్ధం అంటే అడ్డుపడ్డారండి. ఏమండి, సైన్యానికి ఎవడండి అడ్డుపడగలడు? వీళ్ళ దగ్గర ఏముంటాయి? వీళ్ళు బాణం, ఈటే, అంతే. కానీ వాళ్ళ దగ్గర ఏమున్నాయి? కత్తులు, డాళ్ళు. ఏమండి, వాళ్ళంతా కవచాలు, శిరస్త్రాణాలు అన్నీ ధరించుకొని ఆయుధాలతో వచ్చారు. రక్తపాతం అండి. రక్తం ఆ రోజు ఏరులై పారిందండి. వెస్పాసియన్ టైంలో చరిత్ర చూడండి మీరు. చరిత్రలో యూదులు ఆ రోజు చచ్చిపోయినంతగా చరిత్రలో ఎప్పుడు అంత దారుణమైన జరగలేదు అప్పటి వరకు. అదే యేసుప్రభు అన్నాడు, ఇక ముందు జరగలేదు, ఇంతకు ముందు ఎప్పుడు జరగలేదు అలాంటిది, ఇక మునుపెన్నడూ జరగబోదు కూడా. కానీ అలాంటి దుస్థితి యూదులకు రాబోతుంది. ఎందుకంటే అప్పటికి యూదులే ఉన్నారు. ఆ దేవాలయాన్ని కాపాడడం కోసం, సంరక్షణ కోసం అందరూ అడ్డుపడిపోయారండి. చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఊచకోత కోయబడ్డారండి. వెనక ముందు ఆలోచించకుండా చంపిపడేమన్నాడు మొత్తం వెస్పాసియన్. చంపేయండి టైటస్ అన్నాడు, ఆజ్ఞాపించేశాడు. లేపేయండి మొత్తం అంతా కూడా, అడ్డొచ్చిన ప్రతి వాడిని నరికి పడేయండి అన్నాడు. మాసకర్ అంటారు దాన్ని. నరికేశారండి, చంపేశారండి. పరిశుద్ధ స్థలంలో మొత్తం రక్తం ఏరులై పారిందండి. ఇంతకీ వీళ్ళ రక్తం ఎందుకు పారింది? ఆ దేవాలయాన్ని సంరక్షించడం కోసం, బంగారు దేవాలయాన్ని కాపాడడం కోసం. మా పవిత్ర స్థలం, మా పవిత్ర స్థలం, మా దేవాలయం, మా దేవాలయం. అంతే కదండి. ఎవరైనా వాళ్ళ దేవాలయం, వాళ్ళ దేవుడు నివసించే చోటుని కాపాడుకోవడానికి భక్తులు ప్రయత్నించరా? ఎందుకు ప్రయత్నించరు? తమ ప్రాణం పోయినా పర్లేదు, మా దేవాలయం సురక్షితంగా ఉండాలి అని కోరుకునే భక్తి వాళ్ళలో, నమ్ముకున్న వాళ్ళలో ఎలాగైతే ఉంటుందో ఆ రోజు యూదుల్లో కూడా అంతకన్నా ఎక్కువ ఉంది. అందుకే వాళ్ళు ప్రాణం పెట్టేశారండి, చచ్చిపోయారండి. దేవాలయ సంరక్షణలో ప్రాణాలు కోల్పోయారు. బంగారు దేవాలయ నిర్మాణం జరిగింది, అది 2 సార్లు కూల్చవేయబడడం జరిగింది. ఇందులో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ కోల్పోయిన ప్రాణాల్లో దేవాలయం శిథిలమైపోయింది. లేదు, ఇప్పుడు బంగారు దేవాలయంగా లేదు, మామూలుగా శిథిలాలుగా, రాతి కట్టడాలుగా మిగిలిపోయండి. దాన్ని ఏదో మరలా బంగారంతో కట్టలేదు, కానీ పునర్నిర్మాణం ఏదో చిన్న అక్కడక్కడ ముక్కలు చేశారు అంతే యెరూషలేములో. ప్రియులారా, ఇదంతా నేను ఎందుకు చెప్పాను తెలుసా? ఏమిటి దేవాలయ నిర్మాణం కోసం మాకెందుకంటే చెప్తున్నారు? ఇది ఆల్రెడీ మాకు తెలిసిందే కదండి, మేము చదువుకున్నాం కదండి అని మీరు అనుకుంటున్నారేమో. ఇది పాత నిబంధనలో దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్ళు. క్రొత్త నిబంధనలో దేవుడు ఎక్కడుంటారని మనతో చెప్పాడు? ఎక్కడుంటారని మనం చెప్పాడు? చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఏమండి, దేవుడే ఒక ఆలయాన్ని చెప్పాడు. ఏంటి ఆలయం? అది ఒక ఆలయం కాదు, అది బంగారంతో కట్టబడింది కాదు, అది సువిశాలమైన 100 ఎకరాల్లో ఉన్నది, ప్రాకారాలు కలిగినది కాదు. యెరూషలేము దేవాలయం చుట్టూ పెద్ద ప్రాకారం ఉండేదండి, కట్టించుకున్నారు వాళ్ళు. కానీ ప్రాకారాన్ని కూలగొట్టి బద్దలు చేసి దేవాలయంలోనికి వచ్చి ఆ గవనులన్నీ కూడా చిత్తుగా చేసి మొత్తం దేవాలయ పరిశుద్ధ స్థలంతో పాటు అడుగుపెట్టి, పరిశుద్ధమైన స్థలం కూడా హేయమైన, నాశనకరమైన హేయ వస్తువు నిలబడ్డం అంటే అదే. యోవేలు ద్వారా, దానియేలు ద్వారా చెప్పబడిన ఆ రోజు భవిష్యత్తు గురించి మనం ఆ ప్రవక్తల గ్రంథాల్లో మనం చదువుతాం. నాశనకరమైన హేయ వస్తువు అంటే పరిశుద్ధ స్థలంలోకి మనిషి వచ్చేసాడని. అసలు యాజకుడే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళవలసిన ఆ పరిశుద్ధమైన స్థలం కూడా అపవిత్రమైన స్థలంగా మారిపోయింది. ఎందుకంటే మొత్తం బూట్లతో తొక్కుకొని వచ్చేసారు సేనలు. మరి దేవుడు ఏం చేస్తున్నాడండి? ఉజ్జా పట్టుకోవడానికి చేయి జారిపోద్దని మందసం పట్టుకోవడానికి ఆయన చంపేసినప్పుడు, మందసాన్ని ఎత్తుకెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు ఏం అనలేదే? అంటే దేవుడు వాళ్ళకు ఒక పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు. నేను ఉండాలనుకున్నది ఇక్కడ కాదు కదా, నేను అడగలేదు కదా. నాకు బంగారు దేవాలయం కట్టండి అని దేవుడు అడిగాడు ఇశ్రాయేలుని చూసి? లేదు. అది దావీదుకు పుట్టిన ఆలోచన, అది తన కుమారుడు నెరవేర్చిన ఆలోచన. సరే, ఎలాగా కట్టారుగా, నేను ఉండను అని ఆ రోజే చెప్పానుగా.
సరే కనీసం మీరు అనుకున్నదైనా పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచండి అని చెప్పాను నేను, అంతే. నిజానికి నేను అనుకున్న యెరూషలేము వేరు, నేను అనుకున్న దావీదు రాజు పట్టణం వేరు, నేను అనుకున్న పరిశుద్ధ దేవాలయం వేరు. అదే భవిష్యత్తులో అని చెప్పబోతున్నాడు, యేసుప్రభు ద్వారా సమాజానికి చెప్పబోతున్నాడు. అది యేసుప్రభు వచ్చిన తర్వాత చెప్పాడు ఏమని? ఇదిగో ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు కట్టేస్తాను అన్నాడు. ఆ పిచ్చి సన్నాసులకు అర్థం కాలేదు. దేవాలయాన్ని 46 సంవత్సరాలు కట్టారు, నువ్వు ఎటువో 3 రోజులు లేపేస్తావు దీన్ని అని అనుకున్నారు వాళ్ళు. ఇంతకీ యేసుప్రభు దేనికోసం అన్నాడు ఆ మాట? ఏమండి? కట్టబడిన రాతి కట్టడం కోసం లేదా బంగారు దేవాలయం కోసం చెప్పలేదు ఆ మాట. అక్కడ క్లియర్గా ఉంటుంది, చదవండి ఆ మాట ఏమనుంది అక్కడ. యోహాను సువార్త 2వ అధ్యాయం ఆ సందర్భంలో ఉన్న 20 వచనం, యూదులు 19 చదవండి. యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినముల్లో లేపుతాను నేను. యూదులు ఈ దేవాలయము 46 సంవత్సరాలు కట్టారు కదా, నీవు 3 రోజుల్లో దాన్ని లేపుతావా? అయితే ఆయన, ఒరే పిచ్చోళ్ళారా, నేను ఈ ఆలయం కట్టడం కోసం కాదురా చెబుతుంది, ఈ శరీరం అనే దేవాలయం. అప్పుడు చెప్పాడండి దేవాలయం అంటే దేహం అని. నా తండ్రి నివసించే చోటు దేవాలయం, దేహం, అది నా దేహం. ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి నేను బయటకు వస్తాను. అది ఆయన చెప్పిన విషయం. అంటే యేసు ద్వారా దేవాలయం యొక్క అర్థం మారిపోయింది. ఆ రోజు దేవాలయం ఎకరాల స్థలంలో, కట్టడాలలో, నిర్మాణాలుగా, రాతి గోడలుగా కనబడ్డాయి. మరి ఇప్పుడు దేవుడే నిర్మించిన దేవాలయంగా, ఇది ఒక దేవాలయం కాదు, ఎన్ని దేవాలయాలు? ఈరోజు ప్రపంచంలో అమ్మ కడుపులో పుట్టుకొస్తున్న ప్రతి శరీరం దేవుని యొక్క ఆలయం, దేవుడు నివసించడానికి ఆయన కట్టుకున్న నివాసం. అంతే కదండి. 2 కొరింథీ 3వ అధ్యాయం, 2 కొరింథీ 7వ అధ్యాయం అనుకుంటా, చదవండి. 2 కొరింథీ 6వ అధ్యాయం, 6వ అధ్యాయం 18, 16. మనము 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 16 వచనం ఏమంటున్నాడు చూడండి అక్కడ. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని మీరు ఎరుగరా? అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. ఇది ఎక్కడ మాట? ఏమండి? నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుణ్ణయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. ఎక్కడ మాట ఇది? ఎక్కడ మాట? ప్రవక్త, ఏ ప్రవక్త రాసిన మాట అది? చూస్తారా? అంటే ఇశ్రాయేలీలు ఉన్న టైంలోనే దేవుడు చెప్పాడా? చెప్పాడండోయ్. ఒరే మీరు బంగారు దేవాలయాన్ని కట్టేశారు కానీ నాకు నేనుండే దేవాలయం ఇది కాదురా. మరి ఏంటి, ఎక్కడ దేవాలయం అది? జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. ఏమన్నాడు అందులో? ఎక్కడ మాట ఇది అని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 11. ఆ దినమున అన్యజనులైన వారు అనేకులు యెహోవాను హత్తుకుంటారు, నాకు జనులవుతారు, నేను మీ మధ్య నివాసం చేస్తాను. మీరు నా ప్రజలు, నేను మీ మధ్య ఉంటాను, మీతో ఉంటాను, మీలో ఉంటాను. అది అక్కడ ఉద్దేశం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 38. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 38వ వచనం అండి. వారు నాకు ప్రజలయ్యుందురు, నేను వారికి దేవుడినయ్యుందును. చూసారా? అంటే ఒక జకర్యా ద్వారా చెప్పబడిన మాట, ఒక ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట, ప్రవక్తల ద్వారా ముందే వాళ్ళకి చెప్పాడు, ఒరే నాన్న ఇది కాదురా ఆలయం, నేను మీలో ఉంటాను, మీ మధ్య కాదు, గుడారం వేసుకున్నట్టు కాదు, మీలోనికి వచ్చేస్తాను, మీతోనే ఉంటాను. అంటే ఇప్పుడు దేవాలయాలు ఏవి? మన దేహమే దేవాలయం అన్నది కూడా మీకు తెలుసు. మరి ఇంతకీ ఇప్పుడు ఈ దేవాలయ సంరక్షణ కోసం ఏమైనా మీరు ఆలోచిస్తున్నారా? ఈ దేవాలయం సంరక్షకులు ఎవరు? ఆ రోజు బహిరంగంగా కట్టబడిన బంగారు దేవాలయాన్ని సంరక్షించడానికి ఒక చేత్తో పనిముట్టు, ఒక చేత్తో ఏమండి ఆయుధం పట్టుకొని దీన్ని కాపాడుతూ
శత్రువుల బారి నుంచి మందిరాన్ని కాపాడుతూ యుద్ధం చేస్తూ పనిచేసి దాని నిర్మాణాన్ని కొనసాగించారే, మరి ఈరోజు దేవుని ఆలయాన్ని సంరక్షించే సంరక్షకులు ఎవరు? అందుకు చెప్పానండి అదంతానా. ఆ రోజు ఆలయం బంగారం, నిర్మాణం, రాతి కట్టడం, ఎకరాల విస్తీర్ణం. కానీ ఈరోజు ఆలయం 6 అడుగుల ఆకారం. అది ప్రతి మనిషి యొక్క నివాసం. మరి దీనికి సంరక్షకులేరి? దీన్ని ఏమైనా సంరక్షిస్తున్నారా? అసలు ఆలయం అన్నదే మర్చిపోయాం మనం ఎప్పుడో. దేవుడా నాలో ఉండటమా? ఏమిటి, నిజంగా దేవుడున్న ఆలయాన్ని కాపాడడానికి వారు ప్రాణాలు ఒడ్డేశారండి. ఆ మందిరాన్ని నిర్మించడం కోసం ఎంత పవిత్రమైన ఆశయంతో వాళ్ళు శత్రువుల మీదకి ఎదురెళ్ళారండి. తమ ప్రాణాలు పోతున్నా, ఊచకొత్త కొయ్యబడుతున్నా మందిరాన్ని కాపాడడానికి తమ ప్రాణాలు పణంగా పెట్టారండి. ఆ రోజు యూదులు, ప్రవక్తల కాలంలో పనిచేసిన యూదులు, జకర్యా ద్వారా హెచ్చరింపబడిన ఇశ్రాయేలీలు. ఇందాడన్నగా ఇశ్రాయేలుని హెచ్చరించాడట జకర్యా. హెచ్చరించిన ప్రకారము వారు కట్టారట, నిర్మాణం చేశారట. మరి ఈరోజు హెచ్చరికలేవి? ఈరోజు ఆలయాలేవి? ఆ ఆలయాల సంరక్షణ ఏది? అంటే మన దేహం ఆలయమా? అవును, అది మనకు తెలుసు. మరి ఆలయాన్ని సంరక్షించడం ఏంటి? ఇది నిర్మాణమా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. చూడు, మీరే కట్టబడుతున్నారు. అంటే ఆలయం ఏది? నిర్మాణం ఏది? మీరే. మందిరం ఏది? మీరే. కట్టడం ఏది? మీరే. ఇది దేవుడే స్వయంగా అంటున్నాడు. బంగారు దేవాలయాన్ని చూసి దేవుడి మాట చెప్పలేదండి. సొలొమోను కట్టించిన దేవాలయాన్ని చూసి ఇదిగో ఇక్కడ నేను ఉంటాను అని అనలేదు. నేను ఉండనని చెప్పేశాడు అక్కడే. కానీ ఈ ఆలయాన్ని చూసి, మీ దేహాలను చూసి ఏమంటున్నాడు ఆయన? ఇదిగో ఇక్కడే ఉంటాను, ఇది నేనే కట్టుకున్నాను, నా స్వహస్తాలతో నిర్మించుకున్నాను, అమ్మ కడుపులో, మీ తల్లుల గర్భంలో నేనే, నా హస్తముల అవయవ నిర్మాణం చేసి నిన్ను రూపించాయి. ఈ నిర్మాణం నేనే చేసుకున్నాను, నేనే ఉంటాను. దీన్ని సంరక్షిస్తున్నారా? దీని సంరక్షకులేరి? ఎవరు చూస్తారు దీని సంరక్షణ? అసలు దేవుని ఆలయాన్ని సంరక్షించేది ఏది చెప్పండి? ఎక్కడున్నారు? మనమే ఆయన ఆలయం అట, మనమే కట్టబడుతున్నామట. అదే కదండి ఎఫ్సీ పత్రికలో 2:20 చదువుకున్నాం. ప్రవక్తలు ఉన్నారట, అందులో ఏమంటే అపోస్తలులు ఉన్నారంట, యేసుప్రభు అట మూలరాయి అట. ఆయన మీరు కట్టబడి ఉన్నారు అంటున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం అండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరు సజీవమైన రాళ్ల వలె ఉండి, మీరంతా సజీవమైన రాళ్ళు, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరంతా కలిస్తే ఒక మందిరం, మీరంతా కలిస్తే ఒక ఆలయం. అంటే దేవుడు నివసించే పరిశుద్ధమైన ఆలయాలను, ఆయన శరీరాలను ఎంపిక చేసుకొని, ఆ ఎంపిక చేసుకున్న వాళ్ళందరితో ఒక నిర్మాణం, ఒక ఆలయాన్ని కట్టుకుంటున్నాడట. అది వారి మధ్య ఉండటం, అది వాళ్ళ మధ్య నివసించటం. ఆ పరిశుద్ధమైన వాళ్ళ మధ్య ఉంటాడట, అందరితో ఉండడు. నువ్వు రోజు పటాసు కొట్టేసి, రోజు నువ్వు నచ్చినట్లుగా దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు చేస్తే నీ దగ్గర ఎందుకు ఉంటాడు? నువ్వు ఆయన నిర్మాణంలో సజీవమైన రాయువు కావు. అసలు నువ్వు ఆయన ఆలయంలో భాగమే కాదు. ఎందుకు? ఆలయం పైన దాడులు జరుగుతున్నాయి. ఈ ఆలయం మీద దాడులు జరుగుతున్నాయి. ఇంతకీ ఆలయం మీద దాడి చేసేవాళ్ళు ఎవరు? ఆ రోజు బబులోను రాజు, ఏమండి, పారసీక రాజులు, రోమా రాజులు, వీళ్ళందరూ కూడా బంగారు దేవాలయం మీద దాడి చేశారు. మరి ఈరోజు దాడి చేస్తున్న వాళ్ళు ఎవరు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు, సైన్యాలవి. ఎవరి మీదకి వస్తున్నాయి అవన్నీ? మీ మీదకే. ఒక ఇంటిని ఒక దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయి చుట్టూ తిరిగి 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 విశ్రాంతి దొరకలేనందుక దానికంటే మరి చెడ్డమైన 7 దెయ్యాలు తీసుకొచ్చి 8 దెయ్యాలు వచ్చి కూర్చున్నట్లోన. అవునా?
అప్పుడు ఆ దేవాలయం పరిస్థితి ఎలా ఉందట, బాబోయ్ మునుపటి స్థితి కన్నా బహు చెడ్డదిగా మారిపోయింది, మనిషి చెడిపోయాడు, బాగా పాడైపోయాడు. ఏమండి, తాగుబోతులను పిలిచి డాక్టర్ చెప్తారు, చూడండి మీరు ఎలా తాగుతూ ఉంటే మీరు చచ్చిపోతారు, ఇంకా మీరు మందు మానకపోతే ఎప్పటికే మీ లివర్ చెడిపోయింది, లివర్ మొత్తం నీరు పట్టేస్తుంది, దెబ్బతింటున్నాయి మీ ఇంటర్నల్ ఆర్గన్స్ అని, కిడ్నీలు పోతున్నాయి మీవి, మీరు మందు మానకపోతే ఇక నేను కాపాడలేనండి, ఇక నేను మందులు ఇవ్వనండి అంటే అప్పుడు పేషెంట్ ఏమంటాడు, అలాగే డాక్టర్ గారు నేను బతకాలండి, ఇక నేను మందు మానేస్తానండి, ఇక నేను తాగనండి అంటాడు. ఏమండి, కానీ ఎందుకో ఆ బీర్ షాపులు, ఆ వైన్ షాపులు, ఆ మందు షాపులు, మందు బాబులు స్నేహితులు, ఎందుకంటే వీళ్ళకి స్నేహితులు ఎవరుంటారు, వీళ్ళకి స్నేహితులు ఎవరండి, ఫ్రెండ్స్ వాళ్ళే, రారా అంటాడు. పార్టీ ఉంది, దేనికి పార్టీ, మందు కొట్టేయడానికి పార్టీ. నేను వెళ్ళని డాక్టర్ అమ్మకి చెప్పాను, వెళితే చచ్చిపోద్దని చెప్పింది డాక్టర్ అమ్మ, పర్లేదులే ఒక్కసారి తాగితే ఏముంది, ఈ ఒక్కసారి వెళ్ళి తాగేద్దాం, ఎల్లుండి నుంచి వెళ్ళొద్దాం అనుకుంటాడండి. అలాగ వెళ్ళిపోతారు పార్టీకి, మందు పార్టీకి. మొత్తం ఏమంటే ఎన్ని సీసాలు అయితే అన్ని సీసాలు మందు లోపలేసేస్తాడు, తూగుతూ పడిపోతూ, లేదంటే ఇంటికి రాకుండా ఎక్కడో కాలువలో పడిపోయి ఉంటాడండి. అంటే మారుతాడా? రేపటి నుంచి ఒట్టు నీ మీద దొంగొట్లు వేసేస్తుంటారండి మాటికి, రేపటి నుంచి అసలు తాగను. పాపం ఆడవాళ్ళు ఏం చేస్తారండి, ఇంట్లోని అమాయకురాండ్రు, భర్తను పోగొట్టుకోలేరు, తాగుడు మాన్పించలేరు. సరేలేండి వెళ్ళొద్దండి, మీరు వెళ్ళిపోతే మేము పిల్లలు ఏమైపోవాలి చెప్పండి, అర్ధాంతరంగా మా బ్రతుకులు ఏం కావాలి చెప్పండి. కానీ భయం ఉంటుందా? ఏమండి, ఎన్ని చెప్పినా మందు మానని దొంగబాబులు చూశానండి నేను. మానరండి, కొడుతూనే ఉంటారండి మందు. చివరికి రేపు నువ్వు మందు కొడితే చచ్చిపోతావంటే ఇంకెలాగే చచ్చిపోతాను కదండి, ఎందుకు ఒరే పెద్ద సీసా తెచ్చండి అంటాడు. అంటే ఏమొచ్చేసే వాడి శరీరంలోనికి దాడి జరిగింది, వాడి శరీరం మీద ఏమొచ్చేసాయి, దురాత్మలు. అవి అష్టదెయ్యాలు కాదు, 8 దెయ్యాలు కాదు, అవి సైన్య సమూహాలు దిగిపోయి దేవాలయం నుంచి దేవుని బయట పోరా, నువ్వు బయటికి, మాటిమాటికి గుడి అంటున్నావేంటి, మాటిమాటికి వాక్యం అంటున్నావేంటి, దేవుడి పని అంటున్నావేంటి, ఏంటి పో బయటికి అని దేవుని గెంటేసి, పరిశుద్ధాత్మని గెంటేసి అవి వచ్చి తెష్ట వేస్తాయండి. అప్పుడు ఈ దేవాలయం ఏమవుతుందండి? ఈ దేవాలయం దెయ్యానికి ఇల్లు. ఎక్కడ కూర్చుందంటే చెప్పాడు రూపకాలంకారంగా, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటినీ వాడు ఎదిరించుచు తన్ను తాను హెచ్చించుకొనుచు తానే దేవుడునను తను కనుపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును. 2వ దశలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నాడు కదండి. అంటే దేవాలయంలో ఏం కూర్చుంది? దయ్యం. అంటే మందుబాబులు ఒక్కటే, మిగతా మేమంతా మంచోళ్ళు అనుకోకండి. మనకు రకరకాల జబ్బులు ఉన్నాయి, రకరకాల అలవాట్లు ఉన్నాయి. పాన్ పరాగ్ వేసేవాళ్ళు ఒకరు, కిల్లి నవ్వులేవాళ్ళు ఒకరు, గుట్కా వేసేవాళ్ళు ఒకరు, ఏమండి సిగరెట్ స్మోక్ చేసేవాళ్ళు ఒకరు, ఇలా పలు రకాలైన ఏమండి మగోళ్ళే చేస్తారు కానీ ఆడోళ్ళు మేమన్నీ అలా చేయమండి. మంచోళ్ళు అనుకున్నారా? విపరీతంగా ఉప్పులేసి, విపరీతంగా పంచదారలు తినేసి, విపరీతంగా మసాలాలు నూరేసి, దీనివల్ల ఏంటనుకున్నారు? నాలుగు రుచిగా ఉండాలి కదండి. మా ఆయనకి నోట్లో పెట్టేసరికి జివ్వు మనాలండి. ఏం జివ్వు మనాలి? నువ్వు తర్వాత కెవ్వుమంటావు, ఎందుకంటే వాడు పోతాడు కాబట్టి. అంతంత మసాలాలతో నువ్వు తినేస్తే బెత్తడు నాలుగు రుచి కోసం నీ అవయవాలు ఏమవుతున్నాయి? డ్యామేజ్. కొంతమంది చూడండి, మసాలా లేకపోతే అండి పెళ్ళాల మొఖాల మీద ప్లేట్లు ఇస్తున్న మహాబాబులు చూశానండి నేను. ఇలా ఇసిరేయడమే ప్లేటు. ఏమండి ఎందుకండి? కూర బాగాలేదు, ఏముందండి బాగానే ఉంది కదండి. ఏంటి మసాలా వేయటం ఏంటి? నోరంతా పనికిరాని గుట్కాలు కైనీళ్ళు తినేసిన తర్వాత నాలుగు చెప్పబడిపోయి వీడికి మామూలుగా ఉప్పు పంచదార కారం వేస్తే తెలియదండి, ఎంతెంత కొండడు పోయాలా. అప్పుడు ఏం చేస్తాడాడు తినేసి? ఏమీ తెలియదు కాబట్టి మా అమాయకురాల మీద పడిపోతాడు. మొక్క మీద ప్లేట్లు ఇసిరేస్తారండి. ఏమంటే ఇంకా మసాలా కావాలి. ఏమండి అంతంత మసాలాలు తింటే ఏమైపోద్ది? కడుపు ఏమైపోద్ది, పేగులు ఏమైపోతుంది, జీర్ణ వ్యవస్థ ఏమైపోద్ది, నీ అవయవాలు దెబ్బతింటాయి. మరి ఇదేంటి? ఏం చేస్తున్నావు? నీ దేవుడు నివసించే దేవాలయాన్ని ముక్కలు 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 చేస్తున్నావు కదా. నువ్వు కాపాడుతున్నావు ఈరోజు దాన్ని.
నీ తిండి వాళ్ళు పాడు చేస్తున్నావు. ఏమండి నాకు చిన్న వయసులోనే షుగర్ వచ్చిందండి. ఎందుకు వచ్చింది షుగర్? ఎందుకు వచ్చింది? కుండడ పంచదార వేస్తేనే కానీ టీ తాగలేము మనం. ఏమండి, మగాళ్ళకే దురలవాట్లు అనుకోండి, ఆడవాళ్ళకి రకమైన దురలవాట్లు. ఎప్పుడు చూడండి 24 గంటల మాంసాలు 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 మాంసాలు. ఏంటది? ఆలయాన్ని పాడు చేస్తున్నావు. ఏమండి, ఈ ఆలయాన్ని దేవుడిది కదా, కాపాడవా? భద్రపరచవా? ఏమండి, దేవుని పని కోసం ఈ ఆలయాన్ని వాడడం ఎంత అవసరమో, ఆ దేవుని పని కోసం ఈ ఆలయాన్ని సంరక్షించడం కూడా అంత అవసరం. ఎందుకంటే దీని సంరక్షకులు ఎవరు? ఎవడో కాపాడు. ఈ ఆలయాన్ని నువ్వే కాపాడాలి. నీ చేతిలో పెట్టాడు దేవుడు. ఈ ఆలయాన్ని నువ్వే కాపాడుకోవాలి. అంటే ఉప్పులు తినకూడదు, కారాలు తినకూడదు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినాలి, అనవసరంగా ఎండల్లో తిరగకూడదు. అనవసరంగా వర్షం వచ్చింది కదా, నాకు తడవడం ఇష్టం అండి అని వర్షంలోకి వెళ్ళి తడవద్దు. ఎందుకు తడుస్తావు? తల తడిచి జలుబు చేసి న్యూమోనియా పట్టేస్తుంది, ఊపిరితిత్తులు పట్టేస్తాయి, శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏమండి, ఇలాంటి పిచ్చులు ఉంటాయండి చాలామందికి. ఏంటి పిచ్చులు? తినే పిచ్చి, తిరిగే పిచ్చి, వండుకునే పిచ్చి. కొంతమంది అండి ప్రయాణాలండి బాబు. ఎక్కడో కాశీ నుంచి వస్తుందండి పెళ్లి కార్డు. కాశీ ఒక 500 కిలోమీటర్లు. ఇంతకీ ఎవడంటే ఎవడో బీరకాయ పీచు, ఆడి పెళ్ళో లేదా ఆవిడ పెళ్ళో అంతేనండి. పట్టుకొని రెడీ అయిపోతారు. కుటుంబం ఎక్కడికండి? పెళ్ళికి వెళ్తున్నామండి. ఎవరి పెళ్ళి? ఏదో వేలు విడిచిన మేనమామ తాలూకా కొడుకు భార్యది. ఏమండి, ఏదో చెప్తాడు మనకి. అంటే ఈ ప్రయాణాల్లో ఎంత సమయం, ఎంత ప్రయాసం. ఈ ప్రయాణంలో, ఈ ప్రయాసంలో నీ శరీరం ఏమవుతుంది? ఏమవుతుంది? రకరకాల నీళ్లు, రకరకాల తిండి, నడకలో దానివల్ల అలసిపోవటం, వెళ్ళటం రావడం, బయటికి వెళ్ళి బామ్మూలకి ఇంట్లోంచి బజార్కి వెళ్ళొచ్చానే ఆమె అలసిపోయావండి అంటారు. మరి ఎక్కడో 3-4 రోజులు ప్రయాణం, అంత దూరం వెళ్ళి దేనికి వెళ్ళొచ్చావు? ఎవరి కోసం వాడావు? ఈ దేహాన్ని సంరక్షించుకునే బాధ్యత లేదా? లేదు. దేవుడుండే ఆలయం అది. దేవుని దేవాలయాన్ని సంరక్షించుకునే సంరక్షణ నీదే. నువ్వే సంరక్షకుడివి. ప్రతి భార్య దేహాన్ని భర్త సంరక్షించాలి, ప్రతి భర్త దేహాన్ని భార్య సంరక్షించాలి. ఎలా? భోజనం, మందులు, భద్రత, అన్నీ. ఇలాంటి విషయాలు ఎవరైనా శ్రద్ధ తీసుకుంటున్నారా? అసలు దేవాలయం అనేదే మర్చిపోయాం మనం. దేవుడు ఇందులో ఉంటాడనే మనం మర్చిపోయాం. ఇంకా దాని సంరక్షణ ఏంటి? కొంతమంది చూడండి, స్నానాలు చేయరండి. ఎందుకు స్నానం చేయరు? బద్ధకం. దేవుడు ఆలయాన్ని శుభ్రంగా ఉంచవా? నేను చలికాలం కదండి, రోజు చలికి స్నానం చేస్తే చలేస్తుంది అంటే చెమట ఏం పట్టదండి, చలికాలం కదా, అందుకే 3 రోజులకు ఒకసారి స్నానం చేస్తానండి. ఆ దేవాలయం ఏమవుతుంది? క్రిములతో నిండిపోద్ది. అంత అపరిశుభ్రంగా ఉంచుతావా దేవాలయాన్ని? పళ్ళుతో కూడా మానే. ఏమండి, ఒంటికి స్నానం మానేసావు, ఇంకా అన్నీ శుభ్రం చేసుకోవడం మానే. ఇంకా నీకు ఆ మున్సిపాలిటీలో ఉన్న తొట్టికి ఏముంటుంది సంబంధం? తేడా రెండూ ఒకటే. నీ పక్కన ఎవరు కూర్చోలేరు, నీతో ఎవరు మాట్లాడలేరు దగ్గరకు వచ్చి. దేవాలయ సంరక్షణ, దేవుడు కట్టుకున్న దేవాలయం. దీనిని దేవుని పడిలో కూడా జాగ్రత్తగా వాడాలి. ఏమండి, ఎక్కడికి వెళ్ళాం అనుకోండి, ఏమండి కొంచెం మంచి నీళ్ళు తీసుకురండి అంటే, ఏంటండి మీరేంటి వేరే నీళ్ళు అడుగుతున్నారేంటి? సేవకు వచ్చిన తర్వాత ఏ నీళ్ళు పెడితే ఆ నీళ్ళు తాగాలండి. ఏది వండి పెడితే తినాలండి. ఏది వండి పెడితే నేను తిన్నాను. ఎందుకంటే దేవాలయం నాదిరా, నా సంరక్షణ నాకు కావాలి. నువ్వు పనికిరానిదంతా వండి చెత్త చెదారం నా మీద పెడితే నేను ఎందుకు తినాలి? నీ తిండికి ఒక దండం, నీ నీళ్ళకి ఒక దండం. ఎందుకంటే ఏది పడితే అది నీళ్ళు ఇచ్చేస్తారండి. అందులో ప్లాస్టిక్ వచ్చిన నీళ్ళు మళ్ళీ ప్యూర్ బాటిల్ని తీసుకొస్తారు, అది ఎండలో పెడతారు. ఆ ఎండలో వచ్చిన నీళ్లు, ఆ నీళ్లు ఎండకి ప్లాస్టిక్ ఇవన్నీ కరిగిపోయి లోన రసాయనాలన్నీ కలిసిపోయి అది లోపలికి వెళ్ళిపోయి క్యాన్సర్గా తయారైపోయి ఎక్కువ కాలం బతకాల్సిన నీళ్ళు టక్కమని క్యాన్సర్ వచ్చి చచ్చిపోతావు. ఇదంతా ఎవరికి నష్టం? దేవాలయానికి కలుగుతున్న నష్టం. ఏమండి, ప్రయాణికుడు వస్తున్నాడు కదండి, అతనికి ఏర్పాటు చేయవా రావడానికి? మళ్ళీ భక్తులు ఏం మాట్లాడతారు తెలుసా అండి? పాపం నిజంగా ఎక్కడో గజపతి నగరంలో జరిగే సువార్త కోసం పాపం ఇద్దరు, అప్పారావు కానీ లేదంటే చందు 2 వీలర్ మీద వెళ్తున్నారండి. 2 వీలర్. ఏమంటే నిజంగా పిలిచేవాళ్ళు, వాక్యాని కోసం పిలిచేవాళ్ళని ఎంత భద్రంగా చూసుకోవాలి. వాళ్ళ శరీరాలు చాలా విలువైనవి. ఏమనుకుంటున్నావు? వచ్చేయండి మీరు, వచ్చేయండి అంటే ఏం కారు పెట్టవా? ఏమంటే నిజంగా వాళ్ళు కారులోనో బస్సులోనో వెళ్తే సేఫ్టీగా ఉండేవాళ్ళు కదండి.
ఒక వాహనం మీద వెళ్తే, 2 వీలర్ మీద వెళ్తే బాడీ అంతా బయటే ఉంటుందండి. ఎవడ తాకినా, ఏది గుద్దినా, ఇదిగో ప్రాణం పోయే పరిస్థితి. దేవాలయం పోయింది ఒకటి. శ్రద్ధ లేదు, బాధ్యత లేదు. ఇలాగ అడిగాం అనుకోండి, చూడండి ఆయన కారు పెట్టమంటున్నాడండి, పెట్టాలి, అది అవసరత. ఈ దేహాన్ని కాపాడుకోవాలి. ఈ దేహాన్ని ఎలాగైతే వాడుతున్నానో, ఏమండి ట్రైన్ తీయమంటారు ఏంటండి, ఫ్లైట్ తీయమంటారు ఏంటండి, నడుచుకొచ్చేస్తాను నీ దగ్గరికి. మరి నువ్వు హైదరాబాద్లో మీటింగ్ పెడతావు, మేము ఎక్కడి నుంచి ఏమంటే సంచి పట్టుకొని బయలుదేరుతాం నడుచుకొని. మధ్యలో పేషెంట్ అయిపోయి ఎక్కడి వరకు వెళ్ళవసరం లేదు, ఒక 5 గంటల ప్రయాణం చేస్తే అక్కడి నుంచి డైరెక్ట్ సరాసరి హాస్పిటల్కి పోతాం. అంటే ఈ దేహం ఏమవుతుంది? దేవుని ఆలయం, దేవుని కోసం ఉపయోగించబడవలసిన ఆలయం మంచం పాలవుతుంది, రోగం పారిన పడుతుంది. కనుక మీ దేహాలను మీరు కాపాడుకోవడంతో పాటు సేవకుల దేహాలను కూడా మీరు కాపాడాలి. దేవాలయాలవి. నీ దేవాలయం మీకు ఎలాగ శ్రద్ధ లేదులే, కనీసం వచ్చేవాడు, దేవుని మాటలు చెప్పేవాడు శ్రద్ధ తీసుకోవా? కారు అంటే డబ్బులు అవుతాయండి, మానే పెట్టడం మానే. చెబుతున్నాను, దేవుని పని గొప్పగా చేయాలి, సంరక్షణతో చేయాలి, బాధ్యతతో చేయాలి. పర్లేదండి మీరు వచ్చేయండి, ఓ 10 రూపాయలు ఇస్తే వచ్చేయండి, మీరు చేసేయండి, ఎలా పడితే అలాగ వచ్చేయండి. సేఫ్టీ లేదు అంటే దేవుని ఆలయానికి సేఫ్టీ లేదా? ఆ రోజు దేవుని ఆలయాన్ని కాపాడడానికి పనిముట్టు పట్టుకొని, ఆయుధాన్ని పట్టుకొని పనిచేసి కాపాడారండి. నువ్వేం కాపాడుతున్నావు ఆలయాన్ని? వర్షంలో తిప్పేస్తానంటావు, ఎండలో తిప్పేస్తానంటావు, దోమలతో కుట్టించేస్తానంటావు. ఒక సేవకుడు, ఏమంటే దోమలు తిరుగుతున్నాయండి, కొంచెం ఏదో దోమలు హిట్ కొనండి, ఏమంటారు దాన్ని, లిక్విడ్ కొనండి అంటే, మరి ఎంత ఏంటండి సేవకుడు కోరికలా? కోరిక కాదురా ఒరే పిచ్చోడా. దోమ కుట్టిందనుకో, అందులో డెంగ్యూ ఉంటుంది, మలేరియా ఉంటుంది, ఫైలేరియా ఉంటుంది, రకరకాల ఏరియాలో తిరిగి వచ్చిన దోమలు అవన్నీ. ఏమండి కుట్టిన తర్వాత వాడికి ఇమ్యూనిటీ తక్కువగా అంటే లేనిపోయిన రోగాలన్నీ వాడి శరీరాన్ని వచ్చి మంచాన పడితే, టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, 4 రోజుల వరకు మాంసం తినడానికి వీల్లేదు, పచ్చిం చేయాలి. ఇదంతా దేనివల్ల? కలుషితమైన ఆహారం, కలుషితమైన నీరు, ఈగల వాలినది, దోమలు కుట్టినది. అంటే దేవాలయానికి భద్రత అవసరం లేదా? అవసరం లేదు. మేము మీటింగ్ పెట్టావా లేదా, నువ్వు వచ్చి చెప్పావా లేదా, నువ్వు ఎక్కడ పడుకున్నావో, ఎలాగున్నావో, దొర్లావా, నిలబడ్డావా, పరిగెట్టావా, మాకు అనవసరం. తప్పు. నీదైనా దేవాలయమే, పొరుగువాడిదైనా అందులో కూడా దేవుడు ఉంటాడు కదా, ఆలయమే. నీ ఆలయాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నా, నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు, అది కూడా దేవుడు ఆలయమే. ఆలయాన్ని కాపాడు, ఆలయానికి అవసరతలు తీర్చు, ఆలయాన్ని భద్రంగా చూసుకో. ఏమండి నేను మీటింగ్స్కి వెళ్తానండి, చాలా భద్రంగా చూసుకుంటారండి, చూసుకునేటట్టు చేస్తానండి నేను. చివరికి అన్నం వడ్డించేటప్పుడు ప్లేట్లు కడగండి, చేతులు కడుక్కోండి, ఎవరైనా సరే. వాళ్ళు వస్తారు, ఏంటంటే అన్నయ్య మరి మాకు శుభ్రం లేదని అన్నయ్య ఇలా చెప్తాడు. మీకు శుభ్రం లేదు కదా, కాదు తల్లి, మహాతల్లి, మీకు శుభ్రమే ఉండొచ్చు, కానీ ఇంటి దగ్గర చేయి కడుక్కొని వచ్చారట, ఎక్కడ మరి కడుక్కోవా? ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రావడంలో ఆటో ఎన్నిసార్లు ఎక్కావు, నీకు తెలియకుండా గోక్కుంటే ఎన్నిసార్లు ఎక్కడ గోక్కున్నావు, ఏది పడితే ఏది పట్టుకున్నావు, అది తీసుకొచ్చి ఆ దిక్కుమాల పవిత్రమైన చేతితో నాకు ఏదో పెట్టేస్తే, అంటే నేను జబ్బు పడిపోయి ఇంక ఊరు వెళ్ళకుండా, ఏ మీటింగ్కి వెళ్ళకుండా, ఇక్కడే మంచాన పడి హాస్పిటల్లో జాయిన్ అయిపోవాలన్నమాట. నో, నా దేహాన్ని సంరక్షించుకోవటం నాకు చాలా ముఖ్యం. అలాగే మీ దేహాలను కూడా మీరు సంరక్షించుకోవడం ముఖ్యం, కాపాడుకోండి, అది చాలా విలువైనది. అందుకే దేవుడు ఏమన్నాడు? మీ దేహములు విలువ పెట్టి కొనబడినవి, విలువ పెట్టి కొనబడిన వారు. చదవండి ఆ మాటలు. ఎప్పుడు చదువుతాం కానీ ఎప్పుడు మనకి ఎలగవండి, ఇప్పుడు చదవాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. మీరు మీ సొత్తు కారు. ఈ బాడీ మీద అనుకున్నారా? ఒకడు అంటాడు, ఈ చెయ్యి నాదండి, ఈ గొంతు నాదండి, ఈ లివర్ నాదండి, ఈ ఊపిరితిత్తులు నావండి, ఈ గుండె నాదండి, నాకు వచ్చింది నేను చేస్తానండి అంటాడు. ఇలా పొగరెక్కిన వాళ్ళు ఉంటారండి. ఏం చేస్తాం వాళ్ళతో? ఒరే నా మందు, నా నోరు, నా ఇష్టం తాగుతాను, నువ్వెవడరా అడగడానికి? నేను ఎవడన్నా? ఒరే ఆ దేహాన్ని సంరక్షించడానికి వచ్చిన సంరక్షకుడు రా, అది నీది కాదు రే పిచ్చోడా, ఆ దేహం నీది కాదు. బైబిల్ చెబుతుంది ఏమని? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొన్నాడు, కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరుస్తారు? 24 గంటలు భజన చేసి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇది కాదు భజన.
దేవుని మహింపరచడం అంటే భజన చేయడం అనుకున్నావా? లేదా 24 గంటలు దేవుడు ఆ స్తుతి 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 నోటితో గ్యాస్ కొట్టడం అనుకున్నావా? కాదు. ఈ దేహముతో దేవుడు మహిమపరిచే కార్యక్రమాలు చేయటం, అది ఒక సభ, ఒక సదస్స, ఒక ప్రసంగమా, ఒక ప్రయాణమా, ఏమండి, ఏదైనా కావచ్చు, ఒక పాట, ఒక మాట, ప్రతిదీ దేహంతో దేవుని మహిమపరిచే విధంగా నువ్వు ఈ దేహాన్ని వాడాలి. ఎన్ని గంటలు ఎవరి కోసం? నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్కడెక్కడ ఊర్లను వెళ్ళిపోతున్నావు, నీ సొంత స్వప్రయోజనాల కోసం ఎంత దూరాలు ప్రయాణం చేస్తున్నావు, ఎండనక వాననక దీన్ని నలగొట్టేస్తున్నావు. దేనికి? సంపాదన. పిల్లల కోసం. నేను పిల్లల కోసం ఎంత కష్టమైనా పడతానని అంటాడు తండ్రి. సిగ్గుండాలి ఆ మాట అనడానికి. దేవుడి కోసం ఎంత కష్టమైనా పడాలి అనాలి ఆ మాట. వీడి పిల్లల భవిష్యత్తు కోసం అంట కొంతమంది తండ్రులు అంటుంటారు, నా పిల్లల భవిష్యత్తు కోసం నేను చావనైనా చేస్తానండి. ఆహా, ఎంత ప్రేమ నీకు ఇచ్చాడు. అందుక నీ పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేయించేసి వాళ్ళ లోకంలో పెద్దవాళ్ళుగా తీర్చిదిద్దడానికి నీకు ఈ దేహాన్ని ఇచ్చాడు. నో, నీకు ఇవ్వబడిన దేహం దేవుని మహిమపరచడానికి ఇవ్వబడింది. ఎంతమంది ఉపయోగిస్తున్నారు దేవుని కోసం మీ దేహాలను? చెప్పండి. ఎంతమంది మీ దేహాల విషయంలో సంరక్షణ, దాని బాధ్యత, దాని జాగ్రత్త ఆలోచిస్తున్నారు? చెప్పండి. బయటికి వెళ్ళిపోతున్నారు, హెల్మెట్ కొనుక్కోరా? ఏమండి, హెల్మెటే కదండి, ఏముంది హెల్మెట్ లేకపోతే? ఏమండి, నిజంగా చందు చనిపోవడానికి హెల్మెట్ లేకపోవడమే కారణం అండి. ఆ ముందున్న వ్యక్తి హెల్మెట్ వేసుకున్నాడు, బలంగా వెనకాతల నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఆ ఢీ కొట్టినప్పుడు తల భాగం తగిలింది వెనక్కి. పైనుంచి లారీ వెళ్ళిపోలేదు, బండిని గుద్దింది. బండి బాగానే ఉందండి, బండి నలిగిపోలేదేమి. అంటే వాడు వేగంతో వచ్చి ఎవరిని గుద్దాడు? ఒక మనిషి శరీరాన్ని, దేవాలయాన్ని తాకాడు వచ్చి. ఆ దేవాలయం ఏమండి, ఒక వేలు సైజులో హోల్ పడిపోయిందండి వెనకాతల. హోల్ ఆ రిపోర్ట్లో ఉంది. ఎందుకు పడింది కన్నం? మరి హెల్మెట్ వేసుకుంటే కన్నం పడి ఉండేదా? అంటే మీరు సేవ చేయటం కోసం ఈ శరీరాన్ని ఎంతగా వాడాలనుకుంటున్నారు? వెరీ గుడ్, వాడేయాలి, దేవుడి కోసం వెళ్ళాలి. మంచి మనసు అండి పిల్లలది. వెళ్ళాలి, ఎంత దూరమైనా సరే, వాళ్ళకి భారంగా ఉండకూడదు అని. కొంతమంది మొహమాట పడతారండి. ఏంటంటే, ఏమండి ఇప్పుడు నేను ఇవన్నీ అన్నాను అనుకోండి, వాళ్ళు ఇంత ఖర్చు అండి, మేము చేయలేమండి, మేము రాలేమండి, అయితే వద్దులండి అనేస్తారు అని వీళ్ళు అడ్జస్ట్ అయిపోయి సమస్యను కోరుకొని తెచ్చుకుంటారు. నో, ఎవరి కోసం? 1 గంట 2 గంటల కోసం మీ విలువైన జీవితాన్ని అర్పణ చెయ్యకండి. అందరితో చెబుతున్నాను, సేవకు తిరిగే వాళ్ళందరితో చెబుతున్నాను, దేవుని కోసం మీ శరీరాలను వినియోగించే ప్రతి ఒక్కరితో చెబుతున్నాను. స్త్రీ అయినా పురుషుడైనా మీరు ప్రకటించడం ఎంత ముఖ్యమో, మీ దేహాలను, దేవాలయాలను కాపాడుకోవడం, సంరక్షించుకోవడం అంత ముఖ్యం. అది విలువ పెట్టి కొనబడింది. అది ఎలా పడితే వాడేకండి దాన్ని. పర్లేదండి, కష్టమైన ఎండైనా వానైనా వెళ్ళిపోతానండి. నో, ఇంటెన్సివ్ కేర్. దేవుడు పరిశుద్ధ దేవాలయాన్ని ముట్టడానికి ఒప్పుకోలేదు ఎవరిని. ముట్టడానికి వీల్లేదు, అది నాది. మరి ఈ దేవాలయాన్ని ఎవరు పడితే ముట్టేయచ్చా? ఏమండి, నీ అవసరాల కోసం ఎలా పడితే దాన్ని వాడేయచ్చా? లేదండి. ఆయన మహిమ కోసం ఇవ్వబడిన ఈ దేహాన్ని భద్రంగా చూసుకోవాలి. నువ్వు చేయలేవా? మానే, వచ్చే సంవత్సరం చేయి, డబ్బులు కూడబెట్టు. లేదండి, నా దగ్గర ₹1,00,000 ఉందండి, కానీ మీటింగ్ మాత్రం జరిగిపోవాలండి. అక్కయ్య సంఘం సంవత్సరం ముందుగా సిద్ధపడింది, ఏ లోటు లేకుండా కావలసిన వాటి అన్నింటి చేతితో పట్టుకుని తర్వాత చేసింది. ఆగు, తొందర ఏముంది? అంటే నీకున్న డబ్బులతో అన్ని పనులు అయిపోవాలి కాబట్టి అందరినీ ఇబ్బంది పెట్టి వచ్చేయండి వచ్చేయండి వచ్చేయండి. ఎందుకు డైరెక్టర్ గారు, ఎందుకు నాయన రాత్రులు ప్రయాణం చేయకండి, ఆయన రాత్రులు ప్రయాణం చేయకండి, ఆయన జాగ్రత్త నాయన. ఎందుకంటే ఎంత భద్రతలో మనం వెళుతున్నా శత్రువు ఏదో విధంగా దాడి చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడ గ్యాప్ దొరికిందా? హెల్మెట్ లేదు, దొరికింది ఛాన్స్, వేసేస్తాడంతే. భద్రత మనం కూడా తీసుకోవాలి కదా, ఏమండి? అంతేగా దేవుడు వచ్చి అక్కడ అడ్డుగా నిలబడిపోయి హెల్మెట్ లాగా నీ నెత్తిమ చేయి పెడతాడా? నేను అదే చెప్పాను. మరి దేవుని మీద ఏమిటి, దేవుడు సంరక్షకుడు అని చెప్పి, దేవుడు సంరక్షకుడు అని చెప్పి మీరు నిర్లక్ష్యంగా ఉంటారా ఏ విషయంలోనైనా? అయితే ఏది పడితే తినేస్తారా? ఏమండి, ఎలా పడితే వెళ్ళిపోతారా? దేవుడు అన్ని సందర్భాల్లో మిమ్మల్ని కాపాడు. మీ కాపుదల మీరు చూసుకోవాలి. ఈ దేవాలయం మీకు అప్పచెప్పాడు కాబట్టి దీని సంరక్షణ మీ బాధ్యత. దేవుడు వచ్చి కాపాడు దేవాలయాన్ని. అన్ని విషయాల్లో దీని జాగ్రత్త మీరు తీసుకోవాలి. ఆ శ్రద్ధ భక్తులు మీకుండాలి.
కానీ ఎంతమంది అలా ఆలోచిస్తున్నారు? అలాగ అడిగా అనుకోండి, ఏమండి ఈ మధ్యన మరీ అతిగా చేస్తున్నారండి, ఈవిడ మరీ అతిగా చేస్తుందండి, ఇవన్నీ కావాలటండి, ఇవన్నీ చెయ్యాలటండి, ఇది సేవ అండి? సేవే. మూర్ఖుడా, బైబిల్ వెనక ముందు తెలియకుండా పిచ్చి మాటలు మాట్లాడతావు. ఏది జరగనంత వరకు అంత సజావుగా సాగిపోతుంది అనుకున్నావు, కానీ ఏదైనా అనర్థం జరిగితే ఇప్పుడు చందు ప్రాణం పోయింది, మరి పిలిపించిన వాళ్ళ సంగతి ఏమైంది? నేను అడుగుతున్నాను, పిలిపించిన వాళ్ళ సంగతి ఏమైంది? మీ బండి ఉంది కదండి, మీరు వచ్చేయండి, మీరు ప్రయాణం చేసి వచ్చేయండి. నువ్వు సింపుల్గా పిలిచావు, కానీ పిలిచిన దాని ఖరీదు ఒక ప్రాణం. అందుకు తగిన భద్రత, జాగ్రత్త తీసుకోవాలి. అది వెళ్ళేవాళ్ళు తీసుకోవాలి, పిలిచేవాళ్ళు తీసుకోవాలి. అందరూ వారి వారి దేహాలు, దేవాలయాల కోసం భద్రత, సంరక్షణ పాటించాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మీరు మీ సొత్తు కారు. బైబిల్ చెప్తుంది ఈ మాట. మీ దేహాలను కాపాడుకోవాలి కదా మీరు. తిండి దగ్గర జాగ్రత్త లేక, నీళ్లు దగ్గర జాగ్రత్త లేక, ఏమండి గతంలో అండి మినరల్ వాటర్ బాటిల్ కొనమన్నందుకు ఏమని కౌంటర్లు వేసేవారు తెలుసండి? చూడండి నీకు మినరల్ వాటర్ కావాలటండి, మళ్ళీ అయితే నీ 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 దిక్కుమాల బిందులోని మురికి నీళ్ళు మాకు ఇచ్చేస్తావా? అది తాగేసి మేము పేషెంట్ అయిపోయి పడుకోవాలా? అంతే. అంటే వాడికి భవిష్యత్తులో దేవుని గురించిన ఆలోచన వాడికి లేదు. వాడు ఎంతసేపు ఒక పిసినారిలాగా వాడి కోణంలోనే ఆలోచిస్తాడు. అంటే వాడు అనుకున్నది నెగ్గించుకోవడం కోసం ఎదుటివాడు బురద జల్లేసి ఈయన కట్టండి మినరల్ వాటర్ కావాలటండి అని మేము అంతా మరి నీళ్లు తాగి బతకటం లేదు. అలా నీళ్లు తాగి బతకటం వల్లే రికెట్స్ అని కాల్మన్ రకరకాల వ్యాధులు వచ్చి, ఏమండి బోన్స్ వంగిపోయి, లోకంలో కాల్షియం తగ్గిపోయి, లోపలేమో శరీరంలోని రకరకాల రోగాలతో నిలయమైపోయి, ఇది దీర్ఘకాలంగా నువ్వు మంచాన పడతావు. అది నీకు అర్థం కాదు. జాగ్రత్త తీసుకోవాలి. దేవుడు జాగ్రత్త తీసుకోమన్నాడు. నీ శరీరం నాదది, నేను కదా దాన్ని చేశాను, నేనుండే దేవాలయం కదా. మరి దాన్ని ఎంత పవిత్రంగా చూసుకోవాలి, దాన్ని ఎంత భద్రంగా చూసుకోవాలి, దాన్ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. రోజు సబ్బు పెట్టి తోమాలి, రోజు దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. అమ్మో గొంతుని కాపాడుకోవాలి, కంటి చూపుని కాపాడుకోవాలి, ఏమండి లోనున్న దమ్ముని కాపాడుకోవాలి, ప్రయాసం కాపాడుకోవాలి, ఆయుష్ను కాపాడుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దేవుని పని కోసం ఈ శరీరాన్ని, దేవాలయాన్ని వినియోగించాలి. ఇవేవి చేయకుండా గాల్లో దీపం పెట్టి దేవుడా దేవుడా అంటారు కదా, దేవుడు కాపాడతాడా? ఏమండి ఇష్టానుసారంగా నీ శరీరాన్ని ఎలా పడితే అలా వాడేసి, ఏమంటే దేవుడు కాపాడుకోవాలి కదండి. నువ్వు రోగం నువ్వేమో ఏ రక్షణ తీసుకోకుండా వెళ్ళిపోతున్నా దేవుడు కాపాడతాడా నిన్ను? దేవుని దేవాలయాల విషయంలో అందరూ పిలిచేవాళ్ళు, వెళ్ళేవాళ్ళు, చేసేవాళ్ళు, భూమి మీద దేవుని కొరకు బ్రతకాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ భద్రత తీసుకోవాలి. ఎందుకంటే నీ దేహానికి నువ్వే సంరక్షకుడివి. ఈ దేవాలయాన్ని, నీ దేహం అనే దేవాలయాన్ని నీ చేతిలో పెట్టాడు దేవుడు. జాగ్రత్త నాయన, విలువ పెట్టుకున్నాను నాయన, జాగ్రత్తగా వాడు. మీరు మీ సొత్తు కారు. నన్ను మహింపరచడానికి మీరు అందులో ఉన్నారు కనుక నీ దేహంలో ఏదైనా ప్రమాదకరమైనది ఉంటే జాగ్రత్త, ముందు దాన్ని తప్పించేయి. సామెతల గ్రంథంలో అంటాడు, నీ దేహమును చెరుపు దాన్ని ప్రసంగి గ్రంథం అనుకుంటాడు. ప్రసంగి గ్రంథం 11:10, ప్రసంగి గ్రంథం 11:10 ఏమంటున్నాడు? యవ్వన కాలం అనుకుంటున్నావు కదా, నీ దేహమును చెరుపు దానిని తొలగించు. అది భోజనమా? తొలగించేయి. అది నీరా? తొలగించే. అంటే నీ దేహం చెడిపోతుంది కాబట్టి దాన్ని తొలగించమని ఎందుకు చెప్తున్నాడు? షుగర్ వచ్చింది, ఏమన్నా బొట్టనవేలు తీసేయాలండి అంటే, వద్దండి తీయొద్దండి, బొట్టనవేలు తీస్తే నేను మొండుని అయిపోతానండి, మొండి వేళ్ళు అంటారండి. నా అది తీయకపోతే మొత్తం నువ్వే పోతావు, సెప్టిక్ అయిపోయి. తొలగించాలి దాన్ని, విష పదార్థం దాన్ని, ప్రతిదాన్ని తొలగించాలి. ఏమంటే మన టీ కప్పుల కోసం చెప్పాను. ఎందుకు చెప్పాను? ఆ ప్లాస్టిక్ టీ కప్పుల్లో లేదంటే పేపర్ కప్పుల్లో లోన్ ప్లాస్టిక్ పొర ఉంటుంది. అది వేడి నీళ్లు లేదా వేడి కాఫీ, టీలు మీరు వేసుకొని తాగడం వల్ల అది లోపలికి వెళ్ళిపోతుంది, మీ శరీరంలోకి వెళ్ళిపోయి డిజాల్వ్ అవ్వట్లేదు, అదే క్యాన్సర్ కడంగా మారుతుంది. అందుకే కప్పుల్లో తాగండర్రా, స్టీల్ గ్లాసుల్లో తాగండర్రా. మనకి ఇన్స్టెంట్ అడిగి వెళ్తాం, టీ ఇవ్వయ్యా, కాఫీ ఇవ్వయ్యా. వాడి మురికితో శుభ్రత లేకుండా ఎలా పడితే దాన్ని చేయటం వలన నీ శరీరానికి ఎంత డ్యామేజ్. అది నీది కాదు డ్యామేజ్, ఆయన దేవాలయం డ్యామేజ్ అయిపోతుంది. కాపాడుకోవా? ఏమండి కొంతమందికి ఉప్పు లేకపోతే రుచించదండి, వేయండి ఉప్పు వేయండి అంటారు. కానీ ఉప్పు చాలా ప్రమాదం. నువ్వు చిన్నపిల్లాడు కాదు కదా ఉప్పులు వేసుకుని తినేయడానికి. పంచదార ప్రమాదం. కొంతమంది చాక్లెట్ విపరీతంగా తెలిసి పళ్ళన్నీ పుచ్చిపోతాయండి లోన. ఎందుకు?
చాక్లెట్లు అంటే మక్కువ. మరి దేవుడి కోసం నీ పళ్ళు కాపాడుకోవాలి. తర్వాత తీసేస్తే శబ్దం కరెక్ట్గా రాదు. 32 పళ్ళు కరెక్ట్గా ఉంటేనే నీ నాలుగు కరెక్ట్గా కొట్టుకొని శబ్దం కరెక్ట్గా వస్తుంది. లేదంటే లోలో ఏం మాట్లాడుతున్నావో తెలియదు. ఏమండి, పళ్ళు తీసేసిన వాళ్ళతో మాట్లాడండి. మన దగ్గర ఉన్నారు కొంతమంది ముసలోళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఏం మాట్లాడుతున్నావు తాత అని అడుగుతారు. ఎందుకంటే అక్షరం అర్థం కాదు. మరి పళ్ళు జాగ్రత్తగా ఉండాలా? లేదండి నాకు చాక్లెట్లు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, తెచ్చేయండి చాక్లెట్లు, తినేస్తాను చాక్లెట్లు. ఆ తర్వాత డాక్టర్ పీకేస్తాడు పళ్ళు. అన్ని విషయాల్లో పళ్ళు, కళ్ళు, అవయవాలు అన్నీ దేవునివి. ఆయన సేవ కోసం, ఆయన ఉండటం కోసం ఈ ఆలయం కట్టడం. దీన్ని కాపాడరా? దీన్ని సంరక్షించరా? ఆ రోజు బంగారు దేవాలయం కాపాడడానికి ప్రాణాలే పెట్టారండి. మరి నువ్వేం చేస్తున్నావు దీన్ని కాపాడడానికి? ఇప్పుడు చెప్పండి, దేవాలయ సంరక్షణ అయినా సరే బొమ్మ వేసరికి ఏదో దేవాలయం కోసం మనకెందుకని అనుకున్నారేమో. కాదు, నీ కోసమే అది. నీదే ఈ పాఠం. ఈ దేవాలయాన్ని నువ్వు కాపాడుకోవాలి. కాపాడుకోకపోతే దేవుళ్ళు ఎక్కడుగుతాడు? ఏమిచ్చాను రా నీకు దేహం? నీకు దేహం ఇచ్చాను, ఏం చేసావు? నీకు వేళ్ళు ఇచ్చాను, చూపిచ్చాను, కాళ్ళు ఇచ్చాను, నడకిచ్చాను, గుండె ఇచ్చాను, ఊపిరితిత్తులు ఇచ్చాను, ఏం చేసావు? ఏది పడితే పీల్చేసి, ఏది పడితే తాగేసి, భద్రత లేకుండా, శుభ్రత లేకుండా, జాగ్రత్త లేకుండా, ఇష్టానుసారంగా నీ కోసం వాడేసుకొని, నా పని కోసం నువ్వు దాయకుండా దాన్ని లెక్క కట్టాలి. విడిచిపెట్టడో. ఈ దేహం నీకు అప్పచెప్పాను కదా, ఇది చాలా విలువైన దేవాలయం. ఏమంటే దేవాలయంలో ఏమైనా పోయి అనుకోండి, పూజారి దగ్గర తాళాలు ఉన్నాయి అనుకోండి, ముందు పోలీసులు వచ్చి ఎవరిని అడుగుతారు? ఎవరో లోన ఉన్న కిరీటం పోయింది, లోన ఉన్న హారాలన్నీ పోయాయి, తాళాలు ఏమో నీ దగ్గర ఉన్నాయి, ఎవరో పూజారిని తీసుకురంటారు అంటారు. ఎందుకంటే గర్భగుడి తాళం నీ దగ్గర కదా ఉంటుంది, నువ్వే కదా తాళం నీ దగ్గర ఉంటుంది. కనుక నువ్వే చెప్పు ముందు, అది ఎందుకు పోయింది నువ్వు చెప్పాలి. ఫస్ట్ ఇంట్రాగేషన్ వాడినే. ఇది బయట జరిగేది. మరి ఇప్పుడు దేవుడు నివసించే దేవాలయం మీరు అందరూ, మీ దేహాలయం, మీ దేవాలయాలు, మీ దేహాలు. అది ఏదైనా పాడైతే దీని ఓనర్ ఎవరు? దేవుడు. ఆయన వచ్చి ఎవరిని అడుగుతాడు? నిన్నే అడుగుతాడు. ఏరా ఏం చేసావు? ఆ పళ్ళు ఎందుకు అలాగ ఊడిపోతున్నాయి? ఆ కళ్ళు ఎందుకు అలాగైపోతున్నాయి? ఆ శరీరం అంతా ఎందుకు అలాగైపోతుంది? నీ తిండి విషయంలో జాగ్రత్త లేదా? తాగడం విషయంలో జాగ్రత్త లేదా? అడుగుతాడు దేవుడు. కనుక భద్రత పాటించాలి. మీ దేహ సంరక్షకులు మీరే. మీరు కాపాడుకోలేదో శిక్ష, కాపాడుకున్నారో నిత్య జీవం, దేవుడికి మహిమ. ఇందుకు ఈ ఆలయాలను భద్రంగా కాపాడుకొని చక్కగా దేవుడిని మహింపరచండి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీస్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, దేవా, మీరిచ్చిన అపురూపమైన దేవాలయం మానవ చేతితో నిర్మాణమైనది కాదు, అమూల్యమైన మీ చేతులతో నిర్మించబడింది నాయన. ఈ దేహం, అంత పవిత్రమైన దేహాన్ని మాకు ఇచ్చారు. ఇది మీకోసం మేము భద్రంగా దాచుకొని వాడి మీ కొరకు, మీ మహిమ కొరకు వినియోగించగలుగుటకు మా దేహాలను మీ చేతులకు అప్పగిస్తున్నాను నాయన. మా భద్రతతో పాటు మీ భద్రత కూడా మా దేహాలపైన ఉంచండి. మీ పిల్లలందరికీ భద్రత అనుగ్రహించండి. మీ సేవలో తిరుగుతున్న ఎందరికో ఈ భద్రతను నేర్పించాలని చెప్పాను ఆయన. వాళ్ళు నేర్చుకొని వారి వారి దేవాలయాలను కాపాడుకొనగలిగే సంరక్షకులుగా వాళ్ళని మలచండి. యేసునామాన్ని ఈ ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధికి చేర్చుచున్నాము తండ్రి. ఆమేన్.